హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. కార్లు రెంట్కి ఇవ్వడం గురించి విన్నాం, ఇల్లు రెంట్కి ఇవ్వడం గురించి విన్నాం, ఎండాకాలంలో ఏసీలను రెంట్కి ఇవ్వడం, అలాగే పెళ్ళిళ్ళకి టెంట్లు, వంట సామాన్లు రెంట్కి ఇవ్వడం, ఇలాంటి ఎన్నో మనం అందరం వినే ఉంటాం. కానీ భార్యని రెంట్కి ఇవ్వడం గురించి విన్నారా? పరాయి మగాడికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు రెంట్కి ఇస్తారు. ఇది ఏదో సినిమా స్టోరీలా ఉంది కదా, కానీ కాదు, ఇది నిజంగానే జరుగుతున్న నిజం. ఈ కల్చర్ ఎక్కడో పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉన్న కల్చర్. తీస్తే బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది, కానీ అక్కడి ఆడవాళ్ళ జీవితాలు మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. దీన్ని అక్కడ కల్చర్ అనాలో లేక బిజినెస్ అనాలో నాకు అర్థం కావట్లేదు. ఈ వీడియోని పూర్తిగా చూసి మీరే డిసైడ్ చేయండి. అసలు ఈ వ్యవహారం ఎక్కడ జరుగుతుందో తెలుసా? మధ్యప్రదేశ్లోని శివపూర్ అనే గ్రామంలో భార్యలని పరాయి మగాళ్ళకి రెంట్కి ఇస్తారు. 1 నెల లేదా 6 నెలలకి లేదా సంవత్సరానికి రెంట్కి ఇస్తారు. ధనవంతులకి వధువు దొరక్కపోతే ఇలా రెంట్కి వేరొకరి భార్యను తీసుకుంటారు. దీనికోసం ఒక సంత నిర్వహిస్తారు. సంతలో పశువులను అమ్మినట్టు అమ్మాయిలని ఆడవాళ్ళని రెంట్కిస్తారు. పరాయి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకున్న భర్త తన భార్యని కాంట్రాక్ట్ మీద ఆ వ్యక్తితో పంపిస్తాడు. ఈ క్రమంలో భార్య, పరాయి వ్యక్తి ఇద్దరు ఒక అగ్రిమెంట్ చేసుకుంటారు. 10 రూపాయల నుంచి 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఈ అగ్రిమెంట్ జరుగుతుంది. ఆ స్టాంప్ పేపర్ని రెంట్కి ఇచ్చిన అతనికి ఇవ్వడం వల్ల ఆమెని తిరిగి మళ్ళీ ఓనర్ అంటే భర్త కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయాక ఆ లేడీ మీద ఓనర్షిప్ అనేది మళ్ళీ ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వారికి వెళ్ళిపోతుంది. లేదా అంతకుముందు రెంట్కి తీసుకున్న వ్యక్తే ఎక్కువ డబ్బులు ఇచ్చి కాంట్రాక్ట్ని రిన్యూవల్ చేయించుకోవచ్చు. అయితే ఆ లేడీ ఏ టైంలో అయినా కాంట్రాక్ట్ని రద్దు చేసుకోవచ్చు. అందుకోసం ఆ లేడీ అఫిడవిట్ ఇవ్వాలి. ఆ తర్వాత ఆమెని తిరిగి తన భర్తకి ఇవ్వబడుతుంది. అయితే ఇక్కడ ఆ లేడీ వేరొక వ్యక్తి నుంచి ఎక్కువ డబ్బులు ఆశించడం అగ్రిమెంట్ వైలేషన్ అవుతుంది. అగ్రిమెంట్లో భాగంగా ఒక లేడీని రెంట్కి తీసుకున్న కాంట్రాక్ట్ పీరియడ్ తర్వాత కూడా ఆమెతోనే కొనసాగాలంటే అదనంగా కొంత డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. పొలం కౌలుకి తీసుకున్న వ్యక్తులకు కూడా కౌలు పన్ను కట్టలేక భార్యలను రెంట్కి ఇచ్చే వ్యక్తులు కూడా అక్కడ ఉన్నారు. ఇక్కడ 10 రూపాయల నుంచి 100 రూపాయలకు కూడా భార్యలను రెంట్కి ఇస్తారు. పెళ్ళైన అమ్మాయిలనే కాదు, పెళ్లి కాని అమ్మాయిలను కూడా తల్లిదండ్రులు వేరొకరికి రెంట్కి ఇస్తారు. మైనర్ అమ్మాయిలకి, పెళ్లి కాని అమ్మాయిలకి అక్కడ డిమాండ్ ఎక్కువ. పెళ్ళైన వాళ్ళకంటే కూడా 8 నుంచి 15 సంవత్సరాల వయసున్న అమ్మాయిలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. గంటకింత, రోజుకింత, నెలకి, సంవత్సరానికి ఇంత అని చెప్పి ప్రైస్ ఫిక్స్ చేస్తారు. 15,000 నుంచి 25,000 మధ్య అగ్రిమెంట్ చేసుకుంటారు. ఎంత వయసు తక్కువ ఉంటే అంత ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు ఫ్యామిలీ మెంబర్స్. ఆ అమ్మాయి అందంగా ఉంటే ఒక్కోసారి 2 లక్షలకు కూడా పోతుంది, అది కూడా వర్జిన్ అయితేనే. ఇన్ కేస్ వర్జిన్ కాకపోతే సంవత్సరానికి 10,000 నుంచి 15,000గా ప్రైస్ ఫిక్స్ చేస్తారు. అసలు ఇలాంటి సాంప్రదాయం ఇప్పటికీ అక్కడ కొనసాగడానికి కారణం ఏంటంటే పేదరికం, చదువు లేకపోవడం, ధనవంతులకి వధువులు దొరక్కపోవడం లాంటి కారణాల వల్ల ఇలాంటి సాంప్రదాయం అనేది కొనసాగుతూ ఉంది. $5 ట్రిలియన్ జీడిపి ఉన్న దేశం, 80 కోట్ల మంది ప్రజలు రేషన్ అందుకుంటున్న దేశంలో ఇంకా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నమ్మడానికి కష్టంగానే ఉంటుంది. కానీ ఇలాంటివి ఒక్క మధ్యప్రదేశ్లోనే కాదు, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్ లాంటి స్టేట్స్లో కూడా ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు ఎందుకు యాక్షన్ తీసుకోలేదంటే అక్కడ ఎవరు దీని మీద ఒక్క కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదు. చిన్న విషయం జరిగితేనే బ్రేకింగ్ న్యూస్ల మీద బ్రేకింగ్ న్యూస్లు వేసి డిబేట్లు పెట్టి రచ్చ చేసే మీడియా కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఇలాంటి విషయాల మీద యాక్షన్ తీసుకుని అక్కడి వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ కానీ వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం లాంటివి చేసి అక్కడి పరిస్థితులను మారుస్తుందేమో చూడాలి. ఇలాంటి సాంప్రదాయాల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇయాల్టి వీడియో. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఏదో కొత్త విషయం తెలుసుకున్నామని మీకు అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.